భారత్‌పై అమెరికా విధించబోయే టారిఫ్స్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వబోతుంది. భారత్ ఎలాగైనా అమెరికాతో కాంప్రమైజ్ అయి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటూ వెస్టర్న్ సూడో మేధావులు భారత్‌కు ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ షాంఘై కోఆపరేషన్ కూటమికి సంబంధించిన సదస్సులో నరేంద్ర మోడీ చైనాకు పోయి అక్కడ జిన్‌పింగ్‌ని కలవడం, చైనా, భారత్ మధ్య ఉన్న వివాదాలను కొంతకాలం ఆపి ప్రస్తుతం ఆ అమెరికా గాడి సంగతి, ఆ డాలర్ మొనోపాలీ సంగతి ఒక చూపు చూద్దాం అని మాట్లాడుకోవడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వచ్చి చైనా, భారత్ మాత్రమే కాదు మన బ్రిక్స్ కూటమి అంతా ఐకమత్యంగా కలిసికట్టుగా ఆ అమెరికా సంగతి చూద్దాం అని మాట్లాడినప్పటి నుండి ఇటు వెస్టర్న్ కంట్రీస్ గజగజ వణుకుతున్నారు. దీంతో ఎవరైతే మొన్నటి దాకా అమెరికా టారిఫ్స్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం, భారత్ అమెరికాతో కాంప్రమైజ్ చేసుకోవాలి అని మాట్లాడారో వాళ్ళే ఇప్పుడు అమెరికాకు ధూళెక్కువై భారత్‌ను గెలుక్కుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కరోనా మహమ్మారి, రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్ వంటి ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో కూడా వాటంతటిని అధిగమించి 7.8% జీడీపీతో వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా, అంతేకాకుండా వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీగా దూసుకుపోతున్న భారత్‌తో పెట్టుకోవడం వల్ల అమెరికాకు అటు వాణిజ్య పరంగా, ఇటు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. కనుక అమెరికా ఎలాగైనా భారత్‌తో కాంప్రమైజ్ అవ్వాలే. మునుపటి విధంగా కలిసిమెలిసి ఉంటేనే అమెరికాకు మంచిది. లేకపోతే భారత్, ఆసియా, సౌత్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లోని అమెరికాపై కోపంగా ఉన్న దేశాలను ఏకం చేసి డాలర్ మొనోపొలీని దెబ్బతీసి అమెరికాను ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి తీసుకొస్తది అంటూ సొంత అమెరికన్ ఎకానమిస్టులు, సెనేటర్లు అండ్ ఎంపీలు అంటున్నారు. ఇక అమెరికా మిత్ర దేశాలు కూడా భారత్, చైనా, రష్యాలు ఒక్కటైతే అమెరికాకు తిప్పలు తప్పవు. అమెరికా అగ్రరాజ్య హోదా పోయి అడుక్క తినే పరిస్థితి రావచ్చు. డాలర్ మొనోపొలీ నడిచినంత వరకే అమెరికా ఆటలు సాగుతాయి. ఒకవేళ డాలర్ మొనోపొలీ దెబ్బతింటే మాత్రం అమెరికా పరిస్థితి అధోగతి పడుతుంది. కనుక భారత్‌తో విభేదాలు పెట్టుకోవద్దు అంటూ అమెరికాకు నచ్చజెప్తున్నారు.